సార్ అంటే మేము ఆడియన్స్‌గా కొన్నిసార్లు బాగా డిసప్పాయింట్ అవుతాం కదా సార్. వీఎఫ్ఎక్స్‌లు గాని, ఇవి గాని చూస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆదిపురుష్' లాంటి సినిమా చూసుకున్నాం. హ్మ్. మేమెళ్లి సినిమా చూస్తున్నప్పుడు అసలు వీఎఫ్ఎక్స్ ఏంటి ఇంత దారుణంగా ఉంది అని మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో, అలాంటప్పుడు అది 100% వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మిస్టేక్‌గా ఉండొచ్చా సార్? లేకపోతే మిగతా టెక్నికల్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చా? ఎలా ఉంటుందండి? అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, కొన్నిసార్లు ఇప్పుడు 'ఆదిపురుష్' అనేది పెద్ద సినిమా. అవును సార్. చిన్న సినిమా పెద్ద కూడా బడ్జెట్ కూడా పెద్ద ఉంటుంది. బడ్జెట్ ఉంది. టైం కూడా చాలా ఎక్కువ ఉంది అప్పుడు. అంటే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ప్రొడక్షన్ డిజైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. అందరూ వాళ్ళు ఇది బాగుంటుంది అనేసే తీసింటారు. ఓకే. ఒక మోడర్న్ స్టైల్ ఆఫ్ రామాయణం చూపిద్దాంలే అన్న ఇంటెన్స్ కూడా ఉండొచ్చు. మేబీ దానివల్ల కొంచెం మిస్‌ఫైర్ అయ్యి కొంచెం అలా ఉండొచ్చు. బట్ క్వాలిటీలోని కాంప్రమైజ్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది సార్? ఇప్పుడు ఆడియన్స్ ఈజీగా గుర్తుపడుతున్నారు కదా సార్. అవును. వీఎఫ్ఎక్స్ ఏంటి ఇంత లో క్వాలిటీలో ఉంది. దీనికన్నా ఆ సినిమాలోనే బెస్ట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కొన్నిసార్లు చాలా తక్కువ బడ్జెట్ ఉంది. అసలు ఈ వీఎఫ్ఎక్స్ ఎలా అచీవ్ చేశారు అని అన్నట్టు మాట్లాడుతుంటారు కదా సార్. అంటే అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్స్ విజన్. ఓకే. అంతే. ఓకే. అంటే సార్ అంటే ఇప్పుడు 'హనుమాన్' లాంటి సినిమా ఉంది సార్. చాలా తక్కువ బడ్జెట్ 'హనుమాన్' సినిమా ఉంది సార్. చాలా తక్కువ బడ్జెట్‌లోనే చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చారని మాట్లాడుతుంటారు. అదర్ సైడ్ 'ఆదిపురుష్' అంత 300 కోట్లు బడ్జెట్ పెట్టాము. దాంట్లో అయితే వీఎఫ్ఎక్స్ తక్కువ ఉంది అని. సో, మేజర్ పార్ట్ ఎవరికి వెళ్ళిపోతుంది సార్? వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎంత ఉంటుంది? డైరెక్టర్ విజన్ ఎంత పార్ట్ ఉంటుంది? అంటే అది ఒక కలెక్టివ్ ఆఫ్ వర్కే అది. ఓకే. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ మీద మనం బ్లేమ్ చేయలేం. అది పూర్తి వాళ్ళ అండర్‌స్టాండింగ్ తోటి వాళ్ళు అనుకున్న దాని తర్వాతనే వెళ్తూ ఉంటది. మేబీ మిస్‌ఫైర్స్ అవుతూ ఉండొచ్చు కొన్నిసార్లు. డిపెండ్స్ అది ఎలా అంటే మేబీ టైం తక్కువ ఉండడం వల్లనో, లేకపోతే లాస్ట్ మినిట్‌లో క్రియేటివ్ చేంజెస్ ఏదైనా జరగడం వల్లనో. ఫస్ట్ అది ఎలా ఉండొచ్చు అంటే ఫస్ట్ మనం ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనుకుంటాం. నాకు ఒక యానిమల్ పర్టిక్యులర్‌గా ఇలా ఉండాలి అనేసి. అది అంతా బాగా ఫైన్ బెటర్ క్వాలిటీతో చేసిన తర్వాత లాస్ట్ మినిట్‌లో నాకు ఇలా వద్దు కొంచెం చేంజెస్ కావాలి అనేసి క్రియేటివ్ థాట్ చేంజెస్ అనిపించొచ్చు. అలాంటప్పుడు లాస్ట్ మినిట్‌లో చేంజెస్ చేయడానికి చూసినప్పుడు ఉన్నది పోయింది, లేనిది పోయింది అన్నట్టుగా ఉంటాం కదా! అలా మిస్‌ఫైర్ అవుతూ ఉంటుంది.